जय अचल सद्गुरु प्रभु महाराज को जय। वेद वेदांत सिद्धांतम परिपूर्ण सुबोधकम श्री शेख बुरहानुद्दीन राजयोगी नमो नमः। ఎన్నో ఆరాధన మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కర్ణాటి పాండరమ్మ అమ్మవారి యొక్క పంచమ వార్షిక ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సరే, వారిని గురించి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎంతో కృషితో అనేకమైనటువంటి యొక్క శ్రమలను ఓర్చుకొని ఇక్కడ ఈ స్థానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, వారి యొక్క శిష్యులు సహోదరులు ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాల్ని, ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అది ఎంతో విశేషమైనటువంటి యొక్క విషయం. ఇక ఉదయం నుంచి కూడా పెద్దలందరూ ఉపన్యాసాలు చెప్పారు, మీరందరూ విన్నారు. ఏదో నేను కూడా 4 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఈ ఎండల వలన నిన్న మొన్న కాస్త ఎండ దెబ్బ తగిలినట్టుగా ఉండి నీరసంగా ఉంది. గట్టిగా మాట్లాడలేకనే నిదానంగా మాట్లాడుతున్నాను. రావటానికి కూడా అదే కారణం, అనారోగ్య కారణంతోనే ఆలస్యమైంది. రావాలనేటువంటి యొక్క ప్రేమతో రావడమే. సరే, మనమందరం కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎందుకంటే మనందరి ఆశయం ఒకటి, జన్మ దుఃఖకరమైనటువంటిది. ఆ దుఃఖకరమైనటువంటి యొక్క జన్మ నుండి తప్పించుకోవాలి, ఈ జన్మలోనే మరలా జన్మ లేకుండా చేసుకోవాలి అనేటువంటి కేవలం ఏకైక లక్ష్యంతోనే మనం ఈ గురు సాంప్రదాయంలోకి వచ్చాము. అంతకు తప్ప ఇతరమైనటువంటి యొక్క ఎలాంటి కోరిక కూడా లేదు. ఎందుకంటే మనం చేసేటువంటి విచారణలో, మనకు పెద్దలు చెప్పేటువంటి యొక్క బోధనల్లో ఐహిక సుఖము అశాశ్వతము, అలాగే ఆముష్మిక సుఖం అంటే పరలోక సుఖం కూడా అశాశ్వతము. మరలా జన్మకు తిరిగి రావాల్సిందే. జన్మకు వచ్చిన తర్వాత ఈ జన్మలో ఎలా అయితే అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నామో, అలాగే మరలా జన్మకు వచ్చి కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం తిరిగి మరలా అనుభవించవలసిందే. కాబట్టి అట్టి ఘోరమైనటువంటి యొక్క జన్మబంధము నుండి, జన్మ దుఃఖము నుండి తప్పించుకోవాలి అని పూర్వజన్మ పుణ్య ఫలము చేత
ఈ జన్మకు వచ్చిన తర్వాత మనకు ఆ సంకల్పం, ఆ కోరిక కలిగింది. మానవ జన్మకు రావడమే పూర్వపుణ్య విశేషమైతే, మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఐహిక ఆముష్మిక సుఖములను కూడా మీరిపోయి శాశ్వతమైనటువంటి యొక్క జన్మరహిత స్థితిని పొందాలి అనేటువంటి కోరిక కలగడము సామాన్యమైనటువంటిది కాదు, ఎంతో విశేషమైనటువంటిది. ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసమై సమర్థుడైనటువంటి యొక్క సద్గురువును ఆశ్రయించి ఆ గురువు యొక్క కరుణ వలన మనం ఈ భవసాగరాన్ని దాటాలి అనేటువంటి యొక్క లక్ష్యం ఎవరికి ఆ కోరిక కలగదు. కనుక ఆ కోరిక కలగటంతోనే ఈ జన్మ కొంతవరకు ధన్యం అవుతుంది. ఇక దానిని మనం దృఢమైనటువంటి యొక్క ప్రయత్నం చేత ఆ కోరిక నెరవేర్చుకోవడం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి యొక్క గొప్ప పరీక్ష. ఇది సామాన్యమైన పరీక్ష కాదు. జన్మకు రావడం సహజమే. పశు పక్షి క్రిమి కీటకాదులు జన్మకు వస్తున్నాయి, మనము జన్మకు వచ్చాం. కానీ ఈ జన్మ సాఫల్యం కోసం కావలసినటువంటి యొక్క ఆ మహోన్నతమైనటువంటి జన్మరహితానికి కారణమైనటువంటి యొక్క విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని పొంది జన్మరహిత స్థితిని పొందటం అనేటువంటిది 100కి 1,00,00,000కి ఏ ఒకానొకనికో ఆ భాగ్యం కలుగుతుంది. అందులో మనం పాల్గొనడం అనేటువంటిది కూడా గొప్ప భాగ్యమే. ఆ ప్రయత్నంలో సరే, ఆ పైన ఎంతవరకు మనం కృతకృత్యులం అవుతాము, ఎంతవరకు జన్మరహిత స్థితిని పొందగలుగుతామనేటువంటిది రెండో విషయం. కానీ ఆ ప్రయత్నంలో పాల్గొనడమే ఈ జన్మ భాగ్యం. ఇది ఎవరికి లభించనటువంటిది. గట్టిగా మోక్షకాంక్ష కలగదు భూమి నేరికి. అసలు మోక్షం కావాలనే కోరిక గట్టిగా ఎవరికి కలగదు. నొకానొక వేళ కలిగినను గట్టడి నేడొరేపు ఎనుచు కాలము వెళ్ళబుచ్చును గాని చేపట్టడు. ఒకవేళ కలిగినా కూడా అది మందమోక్షేచ్ఛై ఏమో చూద్దాంలే ఎప్పుడో అనేటువంటి విధంగా కాలము వెళ్ళబుచ్చుతాడే కానీ ఏమో ఏ క్షణమో ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మృత్యువు కాచుకోనుంది, ఎప్పుడైనా కబళించి వేస్తుంది. కనుక నేను ఈ జన్మకు వచ్చినటువంటి యొక్క లక్ష్యాన్ని పొందకుండానే జన్మ అంతరించిపోతుందేమో అనేటువంటి యొక్క ఆలోచన కలగదు. అవును, జ్ఞానం కావాల్సిందే, మోక్షం కావాల్సిందే, జన్మరహితం కావాల్సిందే అనే కోరిక అయితే సామాన్యంగా అనేక మందిలో కలుగుతూ ఉంటుంది. కానీ ఆ కోరిక ఎంత బలంగా ఉంది, అన్ని పనుల్లాగానే అన్ని కోరికల్లాగానే ఈ కోరిక కూడా అలాగే సామాన్యమైనదిగా భావించుతూ, అందులో ఒకటిగా భావించుతూ కాలము గడిపి వేస్తుంటారే కానీ అనుకున్నది తడువుగా ఇప్పుడే మనం ఆ యొక్క స్థితిని పొందాలి, ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఇప్పుడే సంపాదించుకోవాలి అనేటువంటి తీవ్రమైన మోక్షాపేక్ష కలగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఏదో ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎలా అయితే ఈ శరీరానికి కావలసినటువంటి యొక్క అన్నపానీయములో లేకపోతే విశ్రాంతియో స్నాన శౌచాలో ఈ పనుల్లో ఒక పనిగా లేక ఆముష్మిక సుఖం కోసం అంటే పుణ్యం సంపాదించుకునేటువంటి యొక్క
స్వర్గ భోగాల్ని పొందేటువంటి యొక్క పనుల్లాగా అందులో ఒక పనిగా భావించడం సహజం. కానీ ఇది ఐహిక సుఖానికి, ఆముష్మిక సుఖానికి, అంటే ధనధాన్య వస్తువాహనములు గడిచేదానికి, సంపాదించుకునేదానికి, లేదు పుణ్యమును సంపాదించుకునేదానికి కూడా భిన్నమైనటువంటి యొక్క ప్రక్రియ. జన్మరహితం అనేటువంటి కోరిక ఈ రెండిటికి కూడా భిన్నమైనటువంటిది, అతీతమైనటువంటిది. ఐహిక సుఖముల యందు అపేక్ష అందరికీ ఉంటుంది. అలాగే పుణ్యమును సంపాదించుకొని స్వర్గాది లోకాలకు వెళ్ళి సుఖించాలనేటువంటి యొక్క కోరిక కూడా సామాన్యమైనటువంటిదే. కానీ జన్మరహితం కావాలనే కోరిక సామాన్యమైనటువంటిది కాదు. ముందు ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. నాలో ఎంతవరకు ఉంది, జన్మరహితం కావాలనే కోరిక ఎంత దృఢంగా ఉంది, వాస్తవంగా దాని గురించే నేను అనుక్షణము కూడా చింతన చేస్తున్నానా అనేటువంటి ప్రశ్న ప్రతి సాధకుని యొక్క హృదయంలో ఎప్పుడూ ఉండాలి. ప్రయత్నం అయితే చేస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం, సరి అయినటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నామా, దృఢమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నామా, లేక అన్ని ప్రయత్నాల్లాగానే సామాన్యంగానే కాలాన్ని గడిపి వేసుకుంటున్నామా అనేటువంటిది ఎవరికి వారు తరిచి చూసుకోవాలి. ఇక్కడ మనం చేసేటువంటి యొక్క విచారణ ఎటువంటిదై ఉండాలి, దేనిని గురించి తీవ్రతరముగా విచారణ చేయాలి అనేటువంటిది ముందుగా ప్రధానంగా ఎంచుకోవాలి. జన్మరహితం కావాలి అని కోరుకునేటువంటి యొక్క సాధకుడు ఆ జన్మరహితానికి తగినటువంటి యొక్క సమర్థవంతమైనటువంటి యొక్క విచారణ ప్రయత్నం ఉండాలి. కోరుకునే కోరిక ఒకటి, చేసేటువంటి యొక్క ప్రయత్నం దానికి భిన్నంగా ఉన్నట్లయితే, అమ్మ మనకు చల్లదనం కావాలని వాళ్ళేవో పెద్ద ఫ్యాన్లు పెట్టారు, ఆ డిస్టర్బెన్సే ఎక్కువ ఉంది. దాంట్లో మీరు మళ్ళీ ముచ్చట్లు చెప్తే మాట్లాడితే ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాస్త నిశ్శబ్దంగానే వినండి. మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం, పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నాం, పోయే వరకు మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఆ మాటలన్నీ కూడా పనికిరానటువంటి మాటలే. ఏ ఒక్క మాట కూడా తన జన్మరహితానికి పనికొచ్చే మాట కాదు. కానీ ఆ జన్మరహితానికి పనికొచ్చేటువంటి మాటలు ఎప్పుడో ఎక్కడో మన అదృష్టాన్ని బట్టి మనం వినడానికి దొరుకుతూ ఉంటాయి. ఒక మాట కూడా పోకుండా మనం దాన్ని చక్కగా శ్రద్ధగా వింటే అందులో ఏదో ఒకటో రెండో మూడో మన మనస్సుకు పడతాయి, అన్నీ పట్టవు. కాబట్టి శ్రద్ధగా వినాలి. మన కోరిక ఎటువంటిది? జన్మరహితం కావాలి. ఇంతకు మించిన కోరిక ఇంకొకటి లేదు. అంత గొప్పదైనటువంటి యొక్క కోరిక నెరవేరడానికి మనం మనస వాచ కర్మణ కూడా ఎంతో గొప్ప ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం ఉంటే మనం ఆ స్థితికి చేరుకోలేము. ఆ ప్రయత్నం ఎలాంటిదై ఉండాలి అంటే, ప్రయత్నం అంటే దేని గురించి? ఆ చేసే విచారణ, దేని గురించి విచారణ చేయాలి? ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ మనకు ముగ్గురు బ్రహ్మలు. ఒకటి సృష్టించేటువంటి యొక్క బ్రహ్మ ఒకడు, రెండవది ఏదైతే సృష్టికి అధిష్టానమైనటువంటి యొక్క చైతన్య బ్రహ్మం ఒకడు, చేతన బ్రహ్మం ఒకడు.
సృష్టికి ఆవల ఉన్నటువంటి యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ ఒకడు. ఇప్పుడు ఏ బ్రహ్మను గురించి మనం తెలుసుకోవాలి? ఏ బ్రహ్మను తెలుసుకున్నట్లయితే మనము సకల భ్రాంతుల నుండి కూడా విముక్తిని పొందుతాము అనే విషయాన్నే చక్కగా విచారణ చేయాలి. సృష్టించేటి బ్రహ్మము మనకు తెలుసు కదా. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు సృష్టికర్తలు. బ్రహ్మ సృష్టి చేస్తుంటే విష్ణువు పోషణ చేస్తున్నాడు, ఈశ్వరుడు లయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్రహ్మను గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఉదయం రోజు ఎవరిని తలుచుకుంటామంటే ఈ ముగ్గురు మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని మనం తలుచుకుంటూనే ఉంటాం, పూజించుకుంటూనే ఉంటాం. కానీ ఇక్కడ చెప్పేది జన్మరహితానికి ఆ బ్రహ్మం కాదు. ఇక కొంచెం కనుక సూక్ష్మంగా లోతుగా విచారణ చేస్తే ఈ ముగ్గురు మూర్తులకు కూడా మూలమైనటువంటి యొక్క స్వరూప ఒక బ్రహ్మం ఒకడు ఉన్నాడు. ఈ ముగ్గురు మూర్తులకు కూడా కారణభూతమైనటువంటి బ్రహ్మం ఒకడు ఉన్నాడు. ఆ బ్రహ్మాన్ని గురించే శాస్త్రాలన్నీ చెప్పినాయి. వేద శాస్త్రాలు చెప్పినా, వేద శిఖలైనటువంటి ఉపనిషత్తులు చెప్పినా, మనం చదువుకునేటువంటి యొక్క నిత్యం పారాయణం చేసే భగవద్గీత చెప్పినా, ఇంకా ఇతరమైనటువంటి యొక్క బ్రహ్మసూత్రాలు చెప్పినా, ఇంకా ఏ శాస్త్రం చెప్పినా ఎక్కడికి చెప్పినాయి అని అంటే సృష్టికి అధిష్టానమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మమును గురించి చెప్పినాయి. కనుక ఆ సృష్టికి అధిష్టానమైనటువంటి యొక్క అఖండ చేతన బ్రహ్మము గురించి ముందుగా విచారణ చేయాలి. ఎందుకనంటే అది సూక్ష్మాతి సూక్ష్మమై ఉంది. ఆ బ్రహ్మము సృష్టికి అతీతమై ఉన్నాడు, సృష్టికి పూర్వమే ఉన్నాడు. ఆ అధిష్టాన చేతన బ్రహ్మము యొక్క సంకల్పం చేతనే ఈ సృష్టి కలిగింది. ఈ దేవతలు పుట్టారు, ఈ లోకాలన్నీ పుట్టినాయి, మనమందరము కూడా పుట్టాం. ఆ మూలమైనటువంటి యొక్క బ్రహ్మమును తెలుసుకోవడమే ఎంతో గొప్ప విషయం. ఆ అధిష్టాన చేతన బ్రహ్మమును గురించి కూడా గురుముఖతానే విచారణ చేయాలి. ఇందులో 4 సాధనల్లో మొదటి సాధన చెప్పిన విషయం అదే, నిత్యానిత్య వస్తు వివేకం. ముందుగా గురుముఖత, నిత్యమైనటువంటిది ఏదో అనిత్యమైనటువంటిది ఏదో ఆ రెండింటిని గురించి విచారించి ముందుకు వెళ్ళాలి. ఆ అధిష్టాన చేతన బ్రహ్మమే సర్వమునకు కారణమై ఉంది, సకలమునకు ఆధారమై ఉంది. సర్వము దేని నుండి ఆవిర్భవిస్తుందో తిరిగి తిరోభావానికి కూడా అదే కారణమై ఉంది. అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి యొక్క అఖండ జ్ఞానం ఏదైతే ఉందో ఆ అఖండ జ్ఞానము అది కూడా సూక్ష్మమైనటువంటిదే, అది సులభమైనటువంటిది కాదు. దాని వరకు చేరడము కూడా గొప్ప అదృష్టమే. ఆ బ్రహ్మముని గురించి తెలుసుకొని ఆ బ్రహ్మమే నేనే ఆ బ్రహ్మమై ఉన్నది అని ఏదైతే మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఏ బ్రహ్మము యొక్క లక్ష్యాన్ని గురించి 4 మహావాక్యాలు చెబుతున్నాయో, ఏ బ్రహ్మముని గురించి మరి వేద శిఖలైనటువంటి యొక్క 1179 శాఖలుగా ఆ శాఖలకు అధిష్టానంగా చెప్పబడినటువంటి యొక్క ఉపనిషత్తులు చెబుతున్నాయో ఆ బ్రహ్మము అది నేనై ఉన్నాను, నేనే ఆ బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి యొక్క అఖండ జ్ఞానాన్ని బోధించినటువంటివి ఈ మహావాక్యాలు. ఇంకా అంతకంటే సూక్ష్మమైనటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మము. అంతకంటే ఆవల ఉన్నటువంటిది అవాగ్మాన సగోచరమై సూది కొనమోప సందులేక నామరూప క్రియలు లేక ఏదీ కాక దానందు ఏమీ లేక
అంతటా నిండి ఉన్నటువంటి యొక్క ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును గురుముఖత, గురు సూచన ద్వారా గురుముఖత తెలుసుకొని అంతవరకు ఏది సత్యము ఏది శాశ్వతము అని భ్రమపడ్డామో, ఏ ఎరుక భ్రమ వలన మనమున్నామో ఆ భ్రమను, ఆ పరిపూర్ణ పరబ్రహ్మముని రింగి గురుముఖత, ఆ భ్రమ లేకుండా ఉండడమే జన్మరహితం. భ్రమమూలం ఇదం జగత్, భ్రమరహితం ఇదం మోక్షం. ఆ భ్రమరహితం కావటం కోసమే మనం చేసేటువంటి యొక్క ఈ ప్రయత్నం. కనుక ఆ స్థితికి మనం చేరుకునే వరకు చేయవలసినటువంటి యొక్క విచారణ ఎంతో దృఢంగా చేయాలి. అది కూడా ఎక్కడో కాదు, శాస్త్రాల్లో కాదు, పుస్తకాల్లో కాదు, కేవలం గురుముఖత మాత్రమే. గురుముఖత చేసినటువంటి యొక్క విచారణ ఏదైతే ఉందో అది మాత్రమే ఎరుక భ్రాంతికి కారణమైనటువంటిది, జన్మరహితానికి కారణమైనటువంటిది. గురోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యథా గ్రంథకోటిభి. గురుముఖత విచారించి తెలుసుకోవలసినటువంటి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది కోటి గ్రంథాలు చదివినా కూడా విచారించినా కూడా సాధ్యం కాదు, దొరకదు అనియే చెప్తున్నారు. కాబట్టి చేసే విచారణ వంకర విచారణ కాకూడదు. మనకు పూర్ణబోధకు ప్రధానమైనటువంటి యొక్క మహనీయులు దీక్షతీయుల వారు ఏం చెప్పారు? శివరామ దీక్షతీయుల వారు, మొదలు వంకర అయితే తుదవెళ్ళ వంకరే. కాబట్టి మనం చేసే విచారణ వంకర విచారణ కాకూడదు. అది సరి అయినటువంటి విచారణ కావాలి. ఒకవేళ చేసే విచారణలో మొదలే వంకర అయినట్లయితే అది ఎంత చేసినా చివరి వరకు వంకరే అవుతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా గురుసేవ, గురుబోధ రెండే. ఒకటి గురుసేవ చేయాలి, సేవ చేతనే గురుబోధ లభిస్తుంది. కాబట్టి సేవ సమర్థవంతంగానే ఉండాలి, గురు బోధ కూడా సమర్థవంతంగానే ఉండాలి. ఈ రెండు విషయాలు చక్కగా మనం విచారించుకుంటూ, నేను సరి అయినటువంటి యొక్క పద్ధతిలో గురువు గారు చెప్పిన విధానంగా సేవ చేస్తున్నామా, రెండవది మనం చేసేటువంటి యొక్క వినేటువంటి బోధ, విచారించేటువంటి విచారణ సరి అయిందేనా అని ఈ రెండిటినీ కూడా సమతూకంగా చూసుకుంటూ ముందుకు నడవాలి. జై అచల సద్గురు బ్రహ్మ మహారాజ్కు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.